హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆనంద తన కుటుంబ సభ్యులతో కలిసి రౌండ్ నెంబర్ 3లో అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక తన అద్భుతమైన ప్రదర్శనతో అయితే ఆనంద కుటుంబ సభ్యులు విజేతగా అయితే నిలుస్తారు. దాంతో పల్లవి చేతులుగా అవార్డు తీసుకోవాలి అని ఆనంద కోరుకోవడంతో ఇక పల్లవి చరణ్లు ఇద్దరూ కూడా స్టేజ్ మీదకి వస్తారు. ఇక అప్పుడు పల్లవి ఇలా అంటూ ఉంటుంది, ఆనంద భైరవి గారు, మీలాంటి గొప్ప వ్యక్తికి నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు అని పల్లవి అయితే ఆనంద భైరవికి సాలువా ఇచ్చి ఇక షీల్డ్ని ఇస్తూ ఉంటుంది. ఇక అది తీసుకుని ఆనంద చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తను అనుకున్న ప్రయత్నాలు అన్ని విఫలమైపోవడంతో అనన్య చాలా చిరాగ్గా ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక షో నుంచి బయటకు వస్తూ ఉంటుంది ఆనంద తన కుటుంబ సభ్యులతో. ఇక అప్పుడే అక్కడికి చాలా మంది స్పాన్సర్లు అయితే వెళ్ళి, మేడం, మేము మీకు బల్క్ లో ఆర్డర్స్ ఇస్తాం, మీరు జస్ట్ ఎస్ చెప్పండి మేడం, మేము మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం, మాకు అవకాశం ఇవ్వండి మేడం, మాకు అవకాశం ఇవ్వండి అని చాలా మంది స్పాన్సర్లు అయితే ఆనంద భైరవి చుట్టూ గుంపులాగా అయితే చేరతారు. ఇక అప్పుడు ఆనంద భైరవి చాలా కాన్ఫిడెంట్గా అయితే ఇలా అంటూ ఉంటుంది, నేను మీకు అవకాశం ఇవ్వాలని మీరు ఎలా కోరుకుంటున్నారో నేను కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, తనే దామిని, లీలావతి టెక్స్టైల్స్ ఎండి. ఈసారి నేను ఈ క్రెడిట్ని, ఈ అవకాశాన్ని తనకే ఇవ్వాలనుకుంటున్నాను. తను నా కూతురు అని వాళ్ళకి దామినిని పరిచయం చేస్తుంది. ఇక ఆనంద భైరవి అలా అనేసరికి దామినికి కళ్ళల్లో నీళ్లు తిరిగి చాలా సంతోషం వేస్తుంది. థ్యాంక్ యూ పిన్ని అన్నట్టుగా అయితే చాలా సంతోషపడిపోతూ వాళ్ళ పిన్ని వైపు ఆనందంగా చూస్తూ ఉంటుంది. నీకు నేనున్నానమ్మా అన్నట్టుగా ఆనంద అయితే దామిని భుజం తడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని లీలావతి, కోటేశ్వరరావు, శరణ్య, దర్శన్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.